దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సమావేశం ముగిసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో చైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎలివేటెడ్ క్యూ లైన్ల ఏర్పాటుకు, కొండపై పూజా మండపాల నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. దేవస్థానం ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవా కార్యక్రమాలు కానీ భక్తులకి అందుబాటులో తేవాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి సమావేశం 8వ పాలక మండలి మేము వచ్చిన తర్వాత 8వ పాలక మండలి సమావేశాన్ని ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఈ ఎలివేటెడ్ క్యూ లైన్స్ ద్వారాగా భక్తులందరూ ఎంట్రీ అయితే వారందరూ కూడా వెళ్ళే విధంగా కూడా దర్శనాన్ని ఏర్పాటు చేసే విధానాల గురించి, పూజా మండపాలు కొండ ఎగువన పూజా మండపాలు నిర్మించుకోవడానికి చండీ హోమానికి కానీ పౌర్ణమి వేళల్లో కూడా మేము భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వారందరికీ లోపల చండీ హోమం పక్కన ప్రాంతాల్లో కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు మీడియా ద్వారా భక్తుల ద్వారాగే మాకు వస్తే దాన్ని మేము 2 బ్యాచ్లుగా కూడా 2 సార్లు పెట్టాలని చెప్పి కూడా అందరికీ ఉండేలాగా కూడా ఆ రోజున పెట్టడం జరిగింది. 2 షిఫ్ట్లు పెట్టి లడ్డూ ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులకి దొరికే విధంగా అందుబాటులో ఉండే విధంగా కూడా బోర్డులో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక దుర్గగుడి పాలక మండలి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మరి పాలక మండలి సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రతిభ ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే ఆలయ అభివృద్ధి కొరకు అలాగే ఆలయంలో ఉన్నటువంటి కొన్ని టెండర్లకు సంబంధించి ఈ రోజు పాలక మండలి సమావేశమైంది. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే దుర్గామల్లేశ్వర స్వామి ఇంద్రకీలాద్రి పైన సాంకేతిక విభాగం కొండ ఎగువ పూజా మండపాలు నిర్మాణానికి ఈ రోజు ఆమోదం తెలిపారు. అలాగే దేవస్థానంలో ఏదైతే విద్యుదీకరణ, లైటింగ్ మరియు ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు తయారు కాబడినటువంటి అంచనాల విలువ 40 లక్షల రూపాయలకు ఈ రోజు పాలక మండలి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుకాణాలకు సంబంధించి లీజులు, తదితర అంశాలు, అలాగే యాత్రికులు సెల్ ఫోన్లు భద్రపరిచేటువంటి గదులు కానీ ఇవన్నిటికి కూడా సంబంధించి ఈ యొక్క టెండర్లకు సంబంధించి మొత్తం 57,40,000 రూపాయలు చెల్లించడానికి టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అంటే ఆలయ అభివృద్ధి కొరకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి త్వరలో ఇప్పటికే శంకుస్థాపన చేసేటువంటి ఆలయ మండపానికి సంబంధించి కానీ తదితర అంశాల గురించి పాలక మండలి సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే నడిచింది. అయితే రాబోయే రోజుల్లో ఇంద్రకీలాద్రి పైకి వచ్చేటువంటి భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని పలు కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించామని, అలాగే ముఖ్యంగా అమ్మవారి ఆలయం పైన ఎప్పుడు నిత్యం విద్యుదీకరణ అనేది ఉండేలాగా ఎప్పుడు కూడా లైటింగ్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరిన్ని మండపాలు నిర్మించేలాగా ఈ రోజు కమిటీలో అయితే నిర్ణయం తీసుకున్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.